అందరికీ నమస్కారం అండి. అర్జునుడు పరమేశ్వరుని యొక్క పరమభక్తుడు. అయితే ఒకసారి అర్జునుడికి, శివుడికి మధ్య యుద్ధం జరిగింది. పాండవులు అరణ్యవాసం అనుభవిస్తున్న కాలంలో అర్జునుడు తన శక్తిని పెంపొందించుకోవటానికి హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ శివుని కృపను పొందటానికి ఘోరమైన తపస్సు చేశాడు. అర్జునుడి తపస్సుకు సంతృప్తి చెందిన దేవతలు అతని భక్తిని పరీక్షించటానికి పరమశివుడు ఒక కిరాత రూపంలో భూమికి వచ్చేశారు. అదే సమయంలో ఒక గొప్ప రాక్షసుడు దురహంకారి గంధర్వులతో సహా అటువైపు వెళుతూ ఒక మహామృగాన్ని వేటాడటం ప్రారంభించాడు. అర్జునుడికి కూడా ఆ మృగం కనిపించింది. ఇద్దరూ తమ విల్లులతో మృగంపై బాణాలు వేశారు. అయితే చివరకు అది శివుని మాయామృగంగా మారిపోయింది. ఇద్దరూ తమ బాణాలే లక్ష్యాన్ని ఛేదించాయని భావించి పరస్పరం తగువకు దిగారు. అర్జునుడు తన గాంధీవంతో శివుడిపైన వరుసగా బాణాలు సంధించాడు. కానీ అవి శివునిపైన ప్రభావం చూపలేదు. అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు. వెంటనే శివుడు తన మాయాశక్తులతో అర్జునునిపైన తీవ్రంగా పోరాడాడు. ఎంత ప్రయత్నించినా అర్జునుడు అతని శక్తిని మించలేకపోయాడు. చివరకు తన అహంకారాన్ని వదిలి అర్జునుడు శివుడి యొక్క అసలు స్వరూపాన్ని గ్రహిస్తాడు. అతని పాదాల దగ్గర సాగిలపడి క్షమాపణలు కోరతాడు. శివుడు చిరునవ్వుతో అర్జునుని భక్తిని మెచ్చుకొని అతనికి అపారమైన శక్తిని అందించే మహాస్త్రము పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చాడు. ఈ అస్త్రాన్ని సరిగా ఉపయోగిస్తే శత్రువులను ధ్వంసం చేయగలుగుతాడని అర్జునుడికి ఉపదేశం ఇస్తాడు. తరువాత శివుడు అర్జునుడిని ఆశీర్వదించి కైలాసానికి వెళ్ళిపోయాడు. అర్జునుడు తన తపస్సు ఫలితంగా మహాశక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని సంపాదించి భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.